రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు అంటే ఒక అత్యవసరమైనటువంటి కారణము నిమిత్తము యేసయ్య తన ప్రాణమును పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఆయన, నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆయన అన్ని రకముల పాపములతో బంధకములతో పట్టబడి ఉన్నటువంటి మన నిమిత్తము మన పాపములను భరించి ఆ శిలువలో మోసుకొని ఆయన మన పాపముల విషయమై ఆయన చనిపోయి తన నీతిని మనకు ఇచ్చినట్లు మరలా తిరిగి జన్మించాడు. కాబట్టి మనము పాపం విషయమై క్రీస్తులో చనిపోయిన వారమే. అదే ఆయన రక్తం యొక్క నీతిమంతం ద్వారా ఆయన ఎలాగూ జీవిస్తున్నాడో యుగయుగములు మనము అలాగే యుగయుగములు జీవించువారము. ఇంత గొప్ప కృపను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ శిలువలో ఆయన చేసింది ఇదే. మన పాపములకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి ఆయన రక్తం యొక్క నీతి ద్వారా వచ్చినటువంటి కృపను శాశ్వతంగా మనందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అది ఎవరి పాపాలు మోసాడు? ఎవరి నిమిత్తం ఆయన శిలువ మరణం నొందాడు? ఆయన నిమిత్తమా? కాదు, కానీ మనందరి నిమిత్తమే, లోకంలో ఉన్న ప్రజలందరి నిమిత్తమే. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు వస్తారు, ఆయన యందు విశ్వాసం ఉంచని వారు వస్తారు, ఆయనంటే అసలు ఎరగని వారు కూడా వస్తారు. అందరి పాపముల నిమిత్తము ఆయన ఆ శిలువలో తన యొక్క పవిత్రమైన రక్తాన్ని చిందించి అమూల్యమైన తన యొక్క ప్రాణమును అర్పించాడు బలిగా. కాబట్టి ఈ ఒక్క బలి ద్వారానే మనమందరము మరణమును తప్పించుకొని శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకుంటాం. మరణం తప్పించుకోనంటే ఇదే పాప శరీరంతో అన్ని సంవత్సరాలు జీవిస్తామని మరలా పొరపాటు పడొద్దు. ఈ శరీరము వదిలిన వెంటనే నీవు మహిమ శరీరంతో యుగయుగములు ఆయన సన్నిధానంలో జీవించేటువంటి అవకాశాన్ని ఆయన కల్పించాడు. ఇదే పాప శరీరంతో నీవు జీవిస్తే ఇదే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు కార్యాలు ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు చేస్తూనే ఉంటావు. కాబట్టి ఈ పాప శరీర ఆకారము నీకు ఇవ్వడు. అందుకే నీవు మరణించిన తరువాత నీవు జీవించి ఉన్న కాలంలో అంగీకరించిన క్రీస్తు రక్తము నీ భౌతిక శరీర పాపక్రియలన్నింటినీ కూడా జయించింది. కాబట్టి క్రీస్తు ఎలాగైతే చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన నువ్వు నేను కూడా ఈ యొక్క భౌతికంగా మరణించిన తర్వాత తిరిగి లేస్తాము అనేటువంటి ఆదరణ, నమ్మకము, విశ్వాసము ఆయన మనకు అనుగ్రహించి వెళ్ళాడు. అందుకే మాదిరిగా ఆయన చేసి చూపించాడు. మన పాపములన్నిటినీ శిలువ మీద మోసుకొన్నాడు ఆయనే. ఆయన పొందిన ప్రతి గాయం చేత మనకు ప్రతి వ్యాధికి స్వస్థత వచ్చింది. అందుకనే క్రీస్తులో ఏ వ్యాధి అయినా లొంగిపోతుంది. యేసు నామమున ప్రార్థన చేస్తే స్వస్థత అందుకే చేకూరుతుంది. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్ని చేతులతో కొట్టిన దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేసి అపహసించినటువంటి రెల్లుతో కొట్టిన దెబ్బలు, ఇవన్నీ కూడా అరచేతులతో పిడిగుద్దులు గుద్దిన దెబ్బలు, ఇవన్నీ కూడా ఆయన భరించాడు. ఆ వాటి ద్వారా మనకేమిచ్చాడు? స్వస్థతనిచ్చాడంట. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అంతా. ఆ శరీరము దున్నబడుతూ ఉంటే ఆ దున్నబడిన శరీరములో నుంచి మనకు స్వస్థత వచ్చిందంట. మరి ఇంకా పాపకార్యాలు ఎలాగ చేస్తాం? అసలు శిక్ష పడాల్సింది మనకు. మరి అంత ఘోరమైన భయంకరమైన శిక్ష నీవు నేను భరించలేము. కాబట్టి ఆయన భరించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. చాలు, ఇక పాప జీవితాలు చాలు. పరిశుద్ధమైన ఆయన జీవితంలోనికి అడుగు పెడదాం, రక్షింపబడదాం. ఆయన యొక్క మరణం యొక్క గొప్పతనాన్ని స్వీకరించి అనేకులకు దానిని పరిచయం చేసి రుచి చూపించి రక్షణలోనికి నడిపిద్దాం.
ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అద్భుత ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. అవును తండ్రి, ఇదిగో ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతూ నీ ప్రేమతో మమ్మల్ని నడిపిస్తూ నీ వాక్కు ద్వారా ధైర్యపరుస్తూ బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న విధానం అంతటిని బట్టి వందనాలు. మరొక్కసారి అద్భుతమైన వాక్యంనిచ్చావు. అవునయ్యా, మా అందరి పాపముల నిమిత్తము నీవు మ్రాను మీద ఆ శిలువలో వేలాడావయ్యా. పాపం లేని నీ శరీరంలో పాపాన్ని ధరించుకున్నావయ్యా. తండ్రి, మా పాపముల వల్ల వచ్చే మరణాన్ని జయించి నిత్య జీవాన్ని ఇచ్చావయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులు చేసావు. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత వచ్చింది. ఇన్ని అద్భుతాలు నీ యొక్క శిలువలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మేమందరం స్వీకరించి మేమందరం అనుభవించి అనేకులకు దానిని కనపరిచేటట్లు ఆ శక్తిని, శిలువ యొక్క శక్తి కనపరిచే సామర్థ్యం మాకు ఇవ్వవలసిందిగా నజరేయుడైన యేసునామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.